శివ, నిజానికి నీకివ్వడానికి నా దగ్గర ఏం లేదు. నీకివ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. ఎందుచేత అంటావేమో, గిరిస్తి కరస్తి హేమాద్రియో, నీ చేతిలో బంగారు పర్వతం, మేరు పర్వతం ఉంది. మేరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం. అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు. బంగారు పర్వతాన్ని చేత్తో పట్టుకున్నవాడివి నువ్వు. పైగా గిరిశ నికటస్థే ధనపతవు, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే కళ్యాణం. సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి. అన్ని ప్రాణులు ఇందులోకే వెళ్ళిపోవాలి. బ్రతికున్నంత కాలం ఇంత గొప్పవాడని చెప్పి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటారు. ఊపిరి ఒక్కటి ఆగిపోయింది అనుకోండి, మా ఇంట్లో ఒక్కరోజు పడుకోబెట్టండి అనేవాళ్ళు ఉంటారా? ఎవ్వరు ఉండరు. తన ఇంట్లోకే తీసుకెళ్లరు. వాడు కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి కూడా తీసుకెళ్లరు, బయట పడుకోబెడతారు. ఎవరు పుచ్చుకుంటారు దాన్ని? ఎవరు ఉంచుకుంటారు? ఎవరు ఉంచుకోరు. అది చిట్ట చివరికి పుచ్చుకునేది ఎవరంటే ఆ తల్లి పుచ్చుకుంటుంది. ఆ భూమి తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వెళ్ళిపోయిన ప్రాణుల శరీరములను అలాగే వదిలేశాడు అనుకోండి శివుడు, అసలు దీని మీద అడుగు పెట్టి నడవగలమా మనం? ఇన్ని కళేబరాలతో నిండిపోయి ఉంటుంది. ఇన్నిటినీ పరమమంగళప్రదంగా మట్టిగా మార్చేసుకుంటాడు. అన్నీ ఇందులోనే కలిసి. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే. గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు. అనాయాసంగా వెళ్ళిపోవడం అంత గొప్పది. అది ఇవ్వగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. అందుకే బ్రతికినంత కాలం ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి, ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామని చెప్పుకుంటూ para